యేసు ప్రభు ఈ చెట్టు దగ్గరికి వచ్చాడు, అంజూరు చెట్టు దగ్గరకు. ఎందుకు? అంజూరు పండు తినాలని. వచ్చినప్పుడు ఏమీ లేదు కాబట్టి దేవుడు ఏం చేస్తాడు, యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, మాటలు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? చెట్టుతో మాట్లాడుతున్నాడు. చెట్టు కూడా వినగలదు. హల్లెలూయా. హల్లెలూయా. మీ కారు వినగలదు. ఆమేన్. మీ కారు మీ మాట వినగలదు. ఆమేన్. అర్థమైంది. ఒకసారి మేము ఒక పల్లెటూరుకి వెళ్తున్నాం, అది దేవుని సేవ చేయడానికి. రాత్రిపూట మరి ఆ రోడ్ అంతా మంచి మరి గతుకులు, తర్వాత పేవ్డ్ రోడ్ కాదు, బ్లాక్ టాప్ రోడ్ కాదు, అంతా గతుకులు అన్న రోడ్డు. బాగా వర్షం పడతా ఉంది, మసక ఉంది. అయితే ఆ రోజు వాన వచ్చినందుకు, వాన గురించి ఆ కార్లో కార్బొరేటర్ అని ఉంటుంది, దాంట్లో ఒక తడి వచ్చి ఆగిపోతూ ఉంది. ఆగినప్పుడల్లా దిగి తుడిచి ఎండబెట్టడం చాలా కష్టం, వాన పడుతుంది కాబట్టి. ఆరే వరకు ఆగలేము. కొద్దిగా స్టార్ట్ అయ్యేది, కొద్దిగా ముందుకెళ్ళి ఆగేది. ఆగుతాం, టైం అయిపోతుంది. ఏం చేయాలో 3 సార్లు అయిపోయింది, అలా 3-4 సార్లు అయింది. ఏం చేయాలో అర్థం కాలే. అప్పుడు మేము అనుకున్నాం, సరే అని చెప్పి నేను అన్నాను, బానెట్ వేసేయని మూసేమన్నాను. మూసేసి మాట్లాడండి కార్తో, నీవు ఇక ఆగవు. ఇప్పుడు నువ్వు స్టార్ట్ అవుతే మేము మీటింగ్కి వెళ్తాము, మీటింగ్ ముగించుకుంటాం, అంతవరకు మాకు ఏమాత్రం నువ్వు ఆపలేవు అని చెప్పి ఆజ్ఞాపించి కూర్చొని స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయ్యి మీటింగ్ వరకు వెళ్ళాము. హల్లెలూయా. చూసారా, అది కూడా వినగలదు. ఆమె అది వాక్యం చూసి మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే, దానికి ఏమి వినపడుతుంది, దానికి చెవులు ఉన్నాయా, వాటితో మాట్లాడుతున్నాం అనుకో, కాదు. యేసు ప్రభు చెట్టుతో మాట్లాడాడు. హలో, యేసు ప్రభు ఇక్కడ చెట్టుతో మాట్లాడి దీవించటం లేదు, చెట్టుని శపిస్తున్నాడు. కాబట్టి ఏం గమనిస్తున్నాం, మాటల ద్వారా శపించవచ్చు, మాటల ద్వారా మనము దీవించవచ్చు. మాటలకి ఎంత శక్తి చూడండి. ఆ మాటలు మాట్లాడినప్పుడు ఆ చెట్టు ఏమైందండి? ఎండిపోయింది.